ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం 33వ డివిజన్ మరియు 34వ డివిజన్ పరిసర ప్రాంతాలలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఈ రోజు జరుగుతున్న కేసీఆర్ రోడ్ షో అంటే సభకు వెళ్తున్న సందర్భంగా ఇక్కడ మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. మరి ఈ రోజు కేసీఆర్ సందర్భం అంటే కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో వీళ్ళు రోడ్ షో కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇది ప్రధాన చౌరస్తాలో గత 4 రోజుల నుంచి మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో చక్కర్లు కొడుతున్న వార్తగా చెప్పుకోవచ్చు. మరొకసారి వారితో మాట్లాడదాం. ఇప్పుడు ఎలా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి ఎలా ఉంది ప్రభుత్వ పాలన, ఎలా ఉంది, అంతేకాకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి కేసీఆర్ కు ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు ప్రజలు ఈ రోజు అన్న విషయాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఇప్పుడు, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, మరి ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎలా ఉండబోతుంది? ఈ రోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి గోదావరి అనే రోడ్ షోకు రానున్న సందర్భంగా మరి 33వ డివిజన్ నుంచి భారీ ఎత్తున ప్రజలందరినీ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాగే మా గౌరవ మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, మా రాజకీయ గురువు మరి అన్న కొప్పలేశ్వరన్న గారి గెలుపు కోసము డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో తీసుకెళ్తున్నాము. మేమందరం కలిసి వెళ్తున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టి 6 పథకాలు అనడం వల్ల ప్రజలందరూ నమ్మి పాపం వాళ్ళకి ఓటేయడం జరిగింది. మరి అందులో నాకు తెలిసి ఒకటి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం మహిళలకు ఉచిత బస్సు అనేది ఒకటే జరిగింది తప్ప మిగతా 5 పథకాలు జరగలేదు. మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ప్రశ్నించేది ఏంటంటే, మహిళలకు 2500 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పారు. ఎవరి 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు ఎవరైనా ఉన్నా కూడా మహిళలకు 20 ఇస్తున్నారు. మరి ఇప్పటి వరకు 5 నెలలు అవుతుంది. 5 నెలలు అంటే మినిమం 5 10 ప్లస్ 500 2500 12,500 రూపాయలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఓటేసే విధంగా సిద్ధమైనరు. అదే విధంగా మహిళలు మన ముసలి వాళ్ళకు టోటల్ గా పెన్షన్ స్కీమ్ ఉన్న కేసీఆర్ గారు మరి రాష్ట్రం వచ్చిన తర్వాత 200 కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఇస్తే మరి కేసీఆర్ గారు వెంటనే ఆ యొక్క పెన్షన్ 2,000 రూపాయలు ఇచ్చిండు. తర్వాత గవర్నమెంట్ వేస్తే 4 ఇస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాని ఇప్పుడు 5 నెలలు అవుతున్నా కూడా కనీసం వాళ్ళకు 2,000 పెన్షన్, కేసీఆర్ ఇచ్చిన పెన్షనే తప్ప పెన్షన్ ఇప్పటివరకు రాలేదు. మరి అదే విధంగా యువకులను మోసం చేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అని తర్వాత చాలా రకాల ఎగ్జామ్స్ పెడతారు. ఇప్పుడు చెప్పండి, పార్లమెంట్ లో ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం పార్లమెంట్ లో 12 నుంచి 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. తప్పకుండా ఆగస్టు నెల లోపల సంక్షోభం జరుగుతుంది. అధికారంలో తప్పకుండా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే మళ్ళీ మాకు కావాలి. రైతులు చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడు గోదావరిలో నీళ్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పోయిన వెంటనే కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ మాకు కావాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి అనడం జరుగుతుంది. సుమారు 600 మందితో మేము బయలుదేరుతున్నాము. 600 మందే కాదు, ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మేము భారీ మెజార్టీతో కొప్పలేశ్వరన్న గెలిపించుకుంటాము. అలాగే మా నాయకుడు